తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటుగా అన్నిటిపై కూడా సిబిసిఐడి విచారణ జరిపిస్తాము. అయితే గతంతో పోలిస్తే తమ హయాంలో మైనింగ్ ఆదాయం పెరిగింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలను నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ లో తాము పెడతాము. గతంలో ఇసుక మాఫియాకి హరీష్ రావు, కేటీఆర్ నాయకత్వం వహించారని జూన్ 2 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులు అన్నిటిపై కూడా విచారణ చేయించి వచ్చే అసెంబ్లీలో నివేదికలన్నీ కూడా బయట పెడతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే ప్రతిపక్షం తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, తామేమీ భయపడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. Discussion and reply by the minister concerned on the demand for the grants are completed. The question is that the cut motion number 1142 125 are before the house. Those who are for the cut motions, please say please aye. గతంతో పోలిస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ ఆదాయం పెరిగిందని, అయితే గతంలో ఇచ్చిన లీజులకు సంబంధించిన పూర్తి వివరాన్ని కూడా తాము బయటపెడతామని, లేని వివాదాన్ని కావాలని ప్రతిపక్షాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని, రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటుగా అన్నిటిపై కూడా సిఐడి విచారణ చేర్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ వారి నుంచి జరిమానాన్ని కూడా రాబట్టాము, ప్రభుత్వమే ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై ఫిర్యాదు చేసిందని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. 5 ఏళ్ళు హరీష్ రావు గారు, 5 ఏళ్ళు కేటీఆర్ గారు ఈ శాఖ నిర్వహించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు ఇసుక మాఫియాను నడిపి ఇప్పుడు మాట్లాడుతున్న శాసనసభ్యులు ఇసుక మాఫియాలో, ఇసుక దోపిడీలో భాగస్వాములు.